బాబు, నిజంగా నాకేం తెలీదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాగ్దేవి గారి చిన్న కోడలు 5 లక్షల డబ్బులిచ్చి ఈ ఇద్దరితో వాగ్దేవి గారిని కిడ్నాప్ చేయించింది. అంటే మా ఆంటీ ఎక్కడున్నారో తెలిసిందా సార్? లేదండి, అది తెలుసుకోవడానికే సరస్సును అరెస్ట్ చేయడానికి వాళ్ళింటికే వెళ్తున్నాం. డాడీ ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడైనా నమ్ముతారా? లేక ఆ కిరాయి వెధవలకు కూడా ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోమంటారా? ప్రీతి, ఎస్ఐ మాటల్లో నిజం లేదు. డబ్బిచ్చి మనుషుల్ని పెట్టి నేను అమ్మగారిని కలలో కూడా ఇలాంటి ఆలోచన రాదు. ప్రీతి, సరసు ఏంటిది? అసలు ఏమైంది నీకు? ఆ పోలీస్ ఏదో మాట్లాడారని నువ్వు సంజయ్ ఎవడమేంటి? నీ గురించి మా అందరికీ తెలీదా? అరే, మేడమే చాలా సార్లు నీ విషయంలో పొరపడ్డారు. అలాంటిది ఈ మాటల్ని మేమెందుకు నమ్ముతాం? ఇంకా నమ్మకపోవడం ఏంటి రాహుల్? నీ భార్యని ఎంతైనా లవ్ చేయి, కానీ ఈ విషయంలో మాత్రం సపోర్ట్ చేయకు. తర్వాత చాలా బాధపడతావు. అదే కదా నీకు కావాల్సింది. నాకు ఈ నేరానికి ఏ సంబంధం లేదని నీకు కూడా తెలుసు. అయినా నా మీద కోపంతో ఇదంతా చేస్తున్నావు. ఇంతమంది నీ వెనుకున్నప్పుడు నేనేం చేయగలను? అందుకేనా పోలీసుల సాయంతో సరస్సుని ఒంటరిని చేస్తున్నావు? నవ్య, నీ ఒక్కదానికే కాదు, అందరికీ కలిపి చెప్తున్నా. సరస్సునే మొత్తం చేయించిందని సాలిడ్ ప్రూఫ్ ఉంది. అదే నేను నమ్ముతున్నాను. మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నాకు మాత్రం ఆ ఆంటీ సేఫ్టీనే ముఖ్యం. ఇక్కడ సరస్ అంటే ఎవరు? ఈవిడే ఎస్ఐ గారు. మీరు నాతో పాటు స్టేషన్కి రావాలి. సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా భార్యకి ఈ నేరానికి ఏ సంబంధం లేదు. ఇంకేదైనా ఉంటే మా లాయర్ వచ్చి మీతో మాట్లాడతాడు. మీరు వెళ్ళండి. లాయర్తో మాట్లాడాల్సింది నా దగ్గర కాదండి, కోర్టులో. మీ నెక్స్ట్ స్టెప్ అదే. వాగ్దేవి కుటుంబీకులుగా మేమంతా చెప్తున్నాం, వాగ్దేవిని కిడ్నాప్ చేయాల్సిన కర్మ మా సరస్సుకు లేదు. అలాంటి పరిస్థితి ఏ రోజు రాదు. మీ నమ్మకాల కంటే నాకు సాక్ష్యాధారాలే ముఖ్యం. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. బాబు, కానిస్టేబుల్స్, సరస్సును తీసుకురండి. ఎస్ఐ గారు, నా మాట వినండి. ఎస్ఐ గారు, రాహుల్ బాబు, సార్, ఎస్ఐ గారు, నా సరస్సును మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. న్యాయానికి కుమ్ము కాయాల్సిన మీరు ఇలా కళ్ళు మూసుకుని వ్యవహరించడం కరెక్ట్ కాదు. రూల్స్ రెగ్యులేషన్స్ చదివే ఏ స్టేజ్కి వచ్చాం. మాకు కొత్తగా మీరేం నేర్పించనక్కర్లేదు. మా డ్యూటీకి అడ్డురాకండి. మీ మాటలు ప్రయత్నాలు చూస్తుంటే మీ అమ్మగారి కిడ్నాప్లో మీ హస్తం కూడా ఉందనిపిస్తుంది. ఎస్ఐ గారు, మాటలు మీరు అదుపులో పెట్టుకోండి. నా భార్యకి ఏ పాపం తెలియదంటుంటే నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారేంటి? కాకి బట్టలేసుకున్నా నేనే కాదు, ఎవరైనా ఇలాగే అంటారు. దయచేసి అది తెలుసుకోండి. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ప్రూఫ్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు కదా, అవి ఫేక్ అని మనం ప్రూవ్ చేసి సరస్సును తీసుకొద్దాం. తీసుకురా గారు. రాహుల్ బాబు, అమ్మా సరస్సు, సరస్సు, ఎస్ఐ గారు, సరస్సు, ఎస్ఐ గారు, నా మాట వినండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. సరస్సు, సరస్సు నీకేం కాదు. నేను ఇప్పుడే లాయర్తో మాట్లాడతాను. నీకే ప్రాబ్లం లేకుండా నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. సరస్సు, రాహుల్ బాబు,
ఏయ్! రాహుల్ 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 నాన్న నాన్న ఊరుకో లే నాన్న నా మాట వినరా. లే లేరా. ఊరుకో నాన్న ఊరుకో ఊరుకో ఊరుకో. నా సరసు నా కళ్ళ ముందే అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆపులేకపోయాను. ఆ పోలీసులకు తెలిసిందే నిజం అనుకుంటున్నారు. వారికి దొరికిందే ఆధారం అని భ్రమపడుతున్నారు. అది నిజం కాదని నిరూపించడం కష్టమేమీ కాదురా. ఎందుకు డాడ్? నా లైఫ్లోనే ఇలా జరుగుతుంది. ప్రాణంగా ప్రేమించడమే నేను చేసిన పాపమా? నా సరసు లేకుండా నేను బ్రతకలేకపోవడం నేరమా? ప్రేమ ఎప్పటికీ పాపం కాదు రాహుల్. చెప్పాలంటే నీ అంత ప్రేమగా భార్యని చూసుకోవడం ఎవరి వల్ల కాదు. కానీ ఇలాంటి ప్రేమకి ఏం మిగిలింది డాడ్? ఒంటరితనం తప్ప. సరసు నా జీవితంలో ఉండడం వరమైతే నేను తనకి భర్త అవ్వడం మాత్రం నిజంగా తన శాపం డాడ్. నాన్న, ఎందుకన్నయ్యా అలా మాట్లాడుతున్నావు? ఎన్ని జన్మలైనా సరస్సు నిన్నే భర్తగా కావాలని కోరుకునేది. తన కోరిక వెనుక ప్రేమ ఉంది, కానీ నేను కట్టిన తాళి చుట్టూ కన్నీళ్లు తప్ప ఇంకేమున్నాయి నవ్య? రాహుల్, ఆ కన్నీళ్లు ముత్యాలుగా మారే రోజు వస్తుంది. ముత్యాలా? నాకు ధైర్యం చెప్పడం కోసం ఇలా మాట్లాడడం తప్ప నా సరసుకు నేనేం చేయగలిగాను డాడ్? కష్టం వచ్చిన ప్రతిసారి ఇలా చేతగాని వాళ్ళ నిలబడ్డం తప్ప. నా కోసం తన ఇంటికి వచ్చినప్పుడు నా భార్య అని చెప్పుకోలేకపోవడం వల్ల తను పని మనిషిగా ఉండాల్సి వచ్చింది. వాణినే సరస్సు అని తెలిసిన తర్వాత మేడం బయటికి గంటేస్తే అన్ని చూస్తూ కూడా నేను రాతి బొమ్మలా నిలబడ్డాను. ఆ రోజే సరస్సుని ఆపి మేడంని నిలదీసి ఉంటే నా కథలో సంతోషాలే తప్ప ఇలా కన్నీరికి చోటుండేది కాదు కదా డాడ్. ఈ రోజు కూడా సరస్సు ఏ నేరం చేయలేదని తెలిసి కూడా నేను పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆపలేకపోయాను. ఇవన్నీ చూసి తలుచుకుంటుంటే నాలాంటి చేతకాని వాడికి ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదనిపిస్తుంది. ఒక్కసారి కాదు డాడ్, 3 సార్లు 3 ముళ్ళు వేశాను. కానీ ఒక్కసారి కూడా తన కష్టాలకి కన్నీళ్లకి అడ్డుకట్ట వేయలేకపోయాను. తప్పు నీది కాదు నాన్న, ఆ దేవుడిది. మీ ప్రేమ మీద ఈర్ష్య పుట్టి ఇలా చేస్తున్నాడు. అసలు చావే విడదీయలేని బంధంరా మీది. నువ్వు ధైర్యంగా ఉండు నాన్న. మ్యామ్ కనిపించకపోవడం, ఈ సంబంధం లేని సరస్సుని ఇందులో ఇరికించడం అంటే ఎవరో మనకి తెలియని శత్రువు ఒక పథకం ప్రకారం చేస్తున్న కుట్ర అనిపిస్తుందిరా. అది ఎవరైనా సరే, ఏ కుట్రైనా సరే, మీ అమ్మ నా కోడలు బాధపడ్డానికి వీల్లేదు. తేజ, లాయర్, మినిస్టర్ ఎవరైనా సరే ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. సరస్సుకి ఈ కేసుకి ఏ సంబంధం లేదని నిరూపించమని చెప్పు. ఓకే డాడ్, ఇప్పుడే కాల్ చేస్తాను. చెప్పకుండా వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్ కా లేదంటే సీక్రెట్ మిషనా? ఒకవేళ ఆ తెలియని ఎనిమి కొంపదీసి ప్రీతినా? కాదులే, అదైతే మనకి పార్ట్నర్షిప్ ఇవ్వకపోయినా కనీసం హింట్ అయినా ఇస్తుంది. ఎవరైతే ఏంటి, కానీ మేడం సేఫ్గా ఇంటికి వస్తే చాలు.